రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అవకాశం కానీ వాళ్ళు ఈ హక్కు కానీ వైసీపీ నాయకులు తీసుకోకూడదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు కేవలం ఈ హంద్రీనీవా ప్రాజెక్టులు మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టిండేది కేవలం 2,000 కోట్లు మాత్రమే. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 వరకు దాదాపు 12,500 కోట్ల రూపాయలు హంద్రీనీవా ప్రాజెక్టు మీద పెట్టి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 8,000 కోట్ల రూపాయలు మళ్ళీ ఈ ప్రాజెక్టు కోసం కేటాయించడం జరిగింది. శ్రీశైలం నుంచి లాస్ట్ ఆయకట్టు వరకు ఈ నీళ్ళని తీసుకెళ్ళి ప్రతి ఎకరాకి నీళ్ళు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇరిగేషన్ ప్రాజెక్టులని పరుగులు పెట్టిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని గర్వంగా చెప్పుకోవచ్చు. రైతులకి మంచి చేయాలి, ప్రజలకి మంచి చేయాలి అనే ఉద్దేశంతో ఈ హంద్రీనీవా ప్రాజెక్ట్ ఎన్టీఆర్ గారు 1983 సంవత్సరంలో ఆయన స్వీకారం చుడితే దాని మీద నిద్రించి కూడా ఈయన ఈ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కూడా నిర్వీర్యం చేసి పెట్టి గత 5 సంవత్సరాలు 19 నుంచి 24 వరకు పట్టించుకోకుండా వదిలేసినది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని మనందరికీ తెలుసు. ఏ స్కీమ్నైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా స్కామ్గా మార్చి తన సొంత ఇంటి కోసమని ఋషికొండ ప్యాలెస్ దాదాపు 680 కోట్ల రూపాయల స్కామ్, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మన ఈ రెవెన్యూ బుక్స్ కానివ్వండి, పట్టాదారు పాస్బుక్లు కానివ్వండి, ఒక రాజముద్రిక లేకోకుండా కూడా పట్టాదారు ఎవరైతే ఉంటారో వాళ్ళ హక్కు కూడా వాళ్ళకి ఇవ్వకోకుండా తర్వాత కాలంలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి రైతులని ప్రజలని మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కేవలం వైసీపీ ప్రభుత్వం అని చెప్పాలి. మన ప్రభుత్వం, మన కూటమి ప్రభుత్వం వచ్చాక చేసిన అతి మంచి పనుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం రైతులకి ఎంతో మంచి పని చేసింది అని మనం గర్వంగా చెప్పుకునే రోజు ఇవాళ. అంతేకాకుండా పరిశ్రమలు తీసుకురావడంలో మన లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళే సాటి. ఈ 24 నెలల్లో దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులు మన రాయలసీమకే కాదు మన రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెందుతుంది. మన పుట్టపర్తి నియోజకవర్గంలో ఫైటర్ జెట్ ప్లేన్స్ DRDO 5th జనరేషన్ ఫైటర్ ప్లేన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకురావడం, దాదాపు 1,00,000 పైచిలకు కోట్ల పెట్టుబడులు తీసుకురావడం అంటే ఇది సాధారణమైన విషయం కాదు. ఎన్నో రాష్ట్రాలు పోటీ పడితే మనల్ని మాత్రమే ఆ సత్యసాయిబాబా గారి ఆశీర్వాదంతో మనల్ని ఎత్తుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు వాళ్ళు పెట్టిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా మాత్రమే సాధ్యపడింది. ఇంకా ఒక క్యారియర్ కంపెనీ తీసుకోండి, AC మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకోండి, ఎన్నో ప్రాజెక్టులని మన కోసమను గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, రిలయన్స్ డేటా హబ్ కానివ్వండి, ఎన్నో కంపెనీలు ఎంతో మంది లక్షల మంది మన పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఏమాత్రం వెనకడుగు వేయకోకుండా ఇప్పుడు రాబోయే 2-3 రోజుల్లోనే తల్లికి వందనం ప్రతి బిడ్డకి కూడా చదువుకోవడానికి అవకాశం ఇవ్వబోతోంది మన ప్రభుత్వం. గత సంవత్సరంలో తల్లికి వందనం కింద దాదాపు 8,750 కోట్ల రూపాయలు అందజేస్తే ఈ సంవత్సరం అంగన్వాడీ వాళ్ళ పోస్టులు వాళ్ళ పిల్లలకి కూడా అందజేస్తూ దాదాపు 10,120 కోట్ల రూపాయలతో తల్లికి వందనం ఈ 4 రోజుల్లో అందజేయబోతున్నాం. ఇది మన పిల్లల మీద, మన భవిష్యత్తు మీద, మన రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి మన చంద్రబాబు నాయుడు గారికి, ఈ కూటమి ప్రభుత్వానికి అని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించడంలో ఏమాత్రం వెనకడుగు వేయదు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం. హంద్రీనీవా ప్రాజెక్టు ఈ రాయలసీమకే ఒక జీవనాడి ప్రాజెక్టు. సాధారణంగా దక్షిణ భారతదేశంలోనే ఈ రాయలసీమ చాలా వెనకబడిన ప్రాంతం. 1000 అడుగులు లోతుకు పోయినా కూడా ఒక చుక్క నీరు లభించని పరిస్థితి, రక్తపు చుక్క లభిస్తుంది కానీ నీటి చుక్క లభించిన పరిస్థితుల్లో ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు ప్రజలకు సేవ చేయాల ఆలోచన చేత ఈ రాయలసీమలో సస్యశ్యామల చేయాలని మంచి ఉద్దేశంతో హంద్రీనీవా ప్రాజెక్టు ప్రారంభించాడు.
ఈ హంద్రీనివా ప్రాజెక్టు రాయలసీమలో అనంతపురం జిల్లాలో 1,80,000 ఎకరాలు, కడపలో 27,500 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 80,000 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1,25,000 ఎకరాలు, మొత్తం 6,25,000 ఎకరాల్లో సాగుని అందించాలా, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలు చేయాలని చెప్పి ఒక బృహత్తరమైన ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ప్రారంభిస్తే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంప్లీట్ చేశారు. ఇప్పుడు చెరువులకంతా నీళ్లు అందిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులకు రాయలసీమ ప్రాజెక్టు గురించి కానీ హంద్రీనివా గురించి కానీ మాట్లాడే నైతిక విలువ కానీ అర్హత కానీ హక్కు కానీ ఏమాత్రం లేవని స్పష్టంగా చెప్తున్నాం. దానికి కారణాలు 2-3 విషయాలు మీకు చెప్పాలా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గరికి పోయి కృష్ణానదిలోని మిగులు వాటాలు మేము కోరబోము అని లేఖ ఇచ్చారంటే ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే తీరే ద్రోహము రాయలసీమకి ఎవరు చేయలేదని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. ఎవరైనా నీటిలో వాటా కోరతారు కానీ మేము ఎటువంటి పరిస్థితుల్లో వాటా కోరబోమని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఇచ్చింది వైఎస్ఆర్సీపీ నాయకులు గుండె మీద చేసుకొని ఆలోచించవలసిన పరిస్థితి. రెండోది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలకు పోయి ప్రతి ఒక్క మీటింగుల్లోనూ ఈ పట్టిసీమ కట్టిస్తున్నారు, ఈ నీళ్ళన్నీ రాయలసీమ పోతున్నాయి, మీరేమో నిద్రపోతున్నారా అని వాళ్ళు రెచ్చగొట్టిన మాట వాస్తవమా కాదా? దీనికి సమాధానం వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పవలసిన అవసరం ఉంది, అగత్యం ఉందని చెప్పే సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. మూడోది, ఇంతవరకు మన నాయకులంతా చెప్పారు బాగా ఖచ్చితంగా, రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ స్టాప్ చేసినారు అని. ఎంత అన్యాయం అంటే, ఎంత పనికిమాల మాట మాట్లాడుతున్నారంటే, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఒక తీర్పు ఇచ్చింది. అంటే మన రాజు గారు చెప్పినట్లు దానికి పరిమితులు లేవు, ఎవరి పర్మిషన్ తీసుకోలేదు, సెంట్రల్ వాటర్ కమిషన్ పరిమితులు లేకోకుండా కడుతున్నారని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2020 సంవత్సరంలో స్టే విధించింది. నువ్వేమి నిద్రపోతున్నావా జగన్మోహన్ రెడ్డి గారు? 21 ఉండవు, 22 ఉండవు, 23 ఉండవు, 24 ఉండవు, అందరూ కథలు చెప్తున్నావు, కాశీ మజిలీ కథలు చెప్తున్నావు. నువ్వు నీ చేత అయింటే ఎందుకు స్టే ఇప్పించలేదు, ఎందుకు పరిమితులు తీసుకురాలేదు, ఎందుకు కేంద్ర ప్రభుత్వం నువ్వు బాగున్నావు కదా అన్నారు వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నావు కదా ఎందుకు తీసుకురాలేదు? అంటే నీకు వాళ్ళ పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ఒక విషయం చెప్పాలి, నీకు నీటి ప్రాజెక్టు గురించి తెలుసు, అసలుకు ఎప్పుడైనా వ్యవసాయం చేసావా, నీకేమైనా కనీస ఇంగిత జ్ఞానం ఉందా? 2019-2024 సంవత్సరంలో 2,000 కోట్లు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టావు. లెక్కలు ఉన్నాయి. 2014-19లో 12,441 కోట్లు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టులు ఖర్చు పెట్టాం. ఇప్పుడు 2 నెలల్లో 12,500 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే 25,000 కోట్ల ప్రాజెక్టు మీద ఖర్చు పెడితే నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెడితే నీకేం హక్కు ఉంది? ఈ నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నా నాకైతే అర్థం కాల. నాకు సిగ్గైతుంది, ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు సిగ్గుంది లేదో నాకైతే అర్థం కావడంలే. అంటే లెక్కలు కనపడుతున్నాయి, ప్రాజెక్టులు కనపడుతున్నాయి, నీళ్లు కనపడుతున్నాయి, పనులు కనపడుతున్నాయి. ఇన్ని చూసి కూడా వాళ్ళు ఏ విధంగా మాట్లాడగలుగుతున్నారో వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భం గుర్తుపెడుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, 5 సంవత్సరాలు పూర్తి నష్టపోయాం, 50 సంవత్సరాలు వెనకపోయినాం. అరాచకాలతో, అక్రమాలతో, అన్యాయాలతో, దౌర్జన్యాలతో, దోపిడీలతో, మానభంగాలతో రాష్ట్రంలో రాక్షస పాలన సాగించారు. చంద్రబాబు నాయుడు గారికి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తేడా ఉంది, నక్కకు నాగలోకానికి తేడా ఉంది, భూమికి ఆకాశం తేడా ఉంది. ప్రజలు గుర్తుపెట్టుకోండి, మళ్ళా రాష్ట్రపాలన రాకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. ఒకటే, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రజలు భయపెట్టి పరిపాలన చేశాడు, కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భయపడి పరిపాలన సాగించారు. కాబట్టి అందరినీ ఒకటే కోరుతున్న, రాయలసీమలో ఈ ప్రాజెక్టులు రన్ అవుతున్నాయి, ఈ హంద్రీనివా వస్తుంది, నీళ్లు పారుతున్నాయి, చెరువులు నిండుతున్నాయంటే ఆ మహానుభావుడే కారణం. అంతేకాకుండా ఎన్ని జన్మలు ఎత్తినా చంద్రబాబు నాయుడు గారి రుణము ప్రజలు రైతులు తీర్చుకోలేరని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తూ, ఆ మహానుభావుడు ఇంకా కొన్నాళ్ళ పాటు జీవితాంతం కొనసాగితే ఆ మహాను 100 ఏళ్ళ వయసు వాళ్ళకి తప్పకుండా మనం అంతా బాగుపడతామని చెప్పి సందర్భం గుర్తు చేస్తూ, ఇంకోసారి మాట్లాడితే వైఎస్ఆర్సీపీ నాయకులు వాస్తవాలు చూసి మాట్లాడి నవ్వుతున్నారు. ప్రజలు చదువుకున్నారు, విజ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది, కనుక్కుంటారు, ఇప్పటికైనా సిగ్గుండాలని చెప్పి సందర్భంగా వాళ్ళు హెచ్చరిస్తున్నారు.